గుంజి 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 రండిరా రండిరా తిప్పుతాను రాటు టచ్చేసి చూడు నీ పుచ్చపేల. బాబు చంద్రహాసు చాలా హాస్యంగా ఉంటుంది అనుకుంటూ పాడేవు. చంద్రహాసు చాలా అసహ్యంగా ఉంది నాయన. అసలు నాకు అర్థం కాదు, ఏమిటి ఆ దరిద్రం, ఏమిటి సమర్పించుకున్నావు? పైగా ఇది వరస్ట్గా చండాలంగా ఉందన్న వాళ్ళ మీద కేసు ఎడతావా? అసలు ఏ రకంగా బాగుంది? లిరిక్స్ కూడా నువ్వే రాసేసి నువ్వే పాడేసి మాకు సమర్పించుకున్నావా? అసలు హౌ అంటున్నాను నేను. అసలు ఎలా పాడాలనిపించింది, ఎలా రాయాలనిపించింది? అంటే కమెంట్స్లో నిన్ను ఇలా తిట్టారని చెప్పి నువ్వు దాన్ని పాట కింద మార్చేసుకుంటావా? అంటే రాళ్ళు ఇచ్చుకు కొడితే ఆ రాయితోని ఇల్లు కట్టుకోమన్నారని కమెంట్స్లో ఆ బూతులు తిడుతున్నారని ఆ బూతుల్ని లిరిక్స్లో రాసేసుకుని పాడేస్తావా? అది మళ్ళీ మాకు సమర్పించుకుంటావా? నాకు అర్థం కాదు అసలు. మీరు అసలు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ సినిమా చూడాలి అంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటేనే వెళ్తారు. మీరు వచ్చి అక్కడికి వచ్చి ఎవరిని తీసుకుని వచ్చి ఏం చేసినా సరే వాళ్ళు చూడాలి, మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ట్రైలర్ బాగా చేసుకోండి, ట్రైలర్ బాగా చేసి రిలీజ్ చేయండి, ఖచ్చితంగా చూస్తారు, నచ్చితే ఆడియన్స్. అంతేగాని ఇలా చీప్గా చెత్తవాగుడు వాక్కుంటూ చెత్త లిరిక్స్ రాసుకుని చెత్తలాగా హాస్యంగా ఉందనుకుంటూ పాడేసి మళ్ళీ అది బాగాలేదంటే కేసులు ఎట్టేసి ఏంటి అసలు ఈ దరిద్రం ఏంటి అసలు? మాకు అర్థం కాదు. అక్కడ కమెంట్స్ చేసే వాళ్ళకి నీకు ఏమైనా అసలు డిఫరెన్స్ ఉందా? పైగా హీరో క్యారెక్టర్ చేస్తున్నారు మీరు ఆ సినిమాలో, మీరు ఇదే సమర్పించుకోవడం. పైగా అందరూ ఆనందించేహారండి. నేను ఇందాక పాడిన పాట అంట, ఆనందించగా షేక్ అయిపోయాడు జేడి చక్రవర్తి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదండి కాసేపు. అసలు నాకు అర్థం కాదు, ఎవరు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుంది సినిమాకి వచ్చి చూస్తారని? ఎవడు చూడరు. బరాబర్ ప్రేమిస్తా అనుకుంటే ఏదో అన్నో బరాబర్ చూడరు. ఇంత దరిద్రపుగా క్రింజ్గా వర్స్ట్గా చేస్తే ప్రమోషన్ మాత్రం. ముందు సినిమా స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టండి, తర్వాత సినిమా బాగా తీయండి, ట్రైలర్ కట్ బాగా చేసి ఆడియన్స్కి సమర్పించుకుంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి డబ్బులు పెట్టుకుని వెళ్ళి చూస్తారు. అది కాన్సెప్ట్. అందుకని ఇలాంటి చెత్త చీప్ ట్రిక్స్ మాత్రం ప్లే చేయకండి. చాలా అసహ్యంగా ఉంది చంద్రహాసు. హాస్యంగా అయితే ఏమీ లేదు, చాలా వర్స్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.